జీఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది ప్రెస్ మీట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గానికి వస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను చూడాలని పెద్ది కోరారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో రివ్యూ చేస్తే బాగుంటుందని, నర్సంపేట నియోజకవర్గ రైతులు మొంతా తుఫాన్తో భారీగా నష్టపోయారని, నియోజకవర్గంలో అన్ని మండలాల్లోని గురుకుల పాఠశాలకు నూతన బిల్డింగ్లు నిర్మాణం చేపట్టాలి. మెడికల్ కాలేజ్ 183 కోట్లతో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో గతంలో శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో 200 పైగా బీట్ రోడ్లు నిర్మాణం చేశాం. అమీనాబాద్ గ్రామంలో పూర్తిగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ అని, నష్టపోయిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేటలో 7 కోట్లతో ఫిష్ మార్కెట్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని, అలాగే నర్సంపేట నడిబొడ్డున ఉన్న 750 కోట్లతో ఆడిటోరియం నిర్మిస్తే దాన్ని మిగిలిన పనులను ఇంతవరకు పూర్తి చేయలేదని అన్నారు. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మన నర్సంపేట నియోజకవర్గ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసము 5వ తేదీన నర్సంపేటకు వస్తున్నట్టు ఎమ్మెల్యే గారు ప్రకటించారు. సో వారి రాక తప్పక నర్సంపేట నియోజకవర్గ ప్రజలు మంచి జరగాలని, బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ప్రణాళికలను కుంటుపడకుండా ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి గారు మంచి సమయాన్ని వెచ్చించి యంత్రాంగంతో సమీక్షించి అన్ని డిపార్ట్మెంట్ల రివ్యూ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నారు. సో గ్రామ పంచాయతీ ఎన్నికల మధ్యలో వారు నర్సంపేటకు రావడం అనేది అది ప్రజల కోసమా, కాంగ్రెస్ పార్టీ కోసమా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో వారు కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని, ఎట్లాగూ ప్రారంభించేటువంటి ఒక్క పని కూడా లేదు ఈ నియోజకవర్గంలో, వారు చేపట్టలేదు. అది దాన్ని బట్టి అర్థమవుతుంది. అన్నీ శంకుస్థాపనలే, రాళ్ళేసులే. ప్రారంభించడం అనేది శూన్యం. అంటే 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పాలనలో నర్సంపేటలో ఏ పని కాలేదు అనేటువంటిదే ఎమ్మెల్యే గారి ప్రకటన ద్వారా స్పష్టమవుతా ఉంది. ఇవాళ మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంచి సమయం ఎమ్మెల్యే గారు, మీకు 2 సంవత్సరాలకు ముఖ్యమంత్రి గారి యొక్క వారి మధ్య మీ మధ్య సఖ్యత కుదిరింది. ఈ మధ్య సమయాన్ని కరెక్ట్ గా ప్రాపర్ గా నియోజకవర్గ ప్రజల కోసం వాడండి, మీకోసం కాదు. ఇవాళ ఛాలెంజ్, ఏ ఒక్క గ్రామం అయినా తట్టెడు మట్టి తీయని 2 సంవత్సరాల పాలనతోటి విసుగెత్తిపోతున్న నియోజకవర్గంలో మీ గ్యారంటీలు, ఒక మహిళకు 60,000 బాకున్నారు, మీరు 2,500 చొప్పున 24వ నెలకు అడుగు పెడుతున్నారు. ఇక్కడ మీరు కరెక్ట్ గా 24వ నెలల అడుగు పెడుతున్నారు నర్సంపేటలో. మిమ్మల్ని మీరు రావద్దా అనలే నర్సంపేట, మీ పార్టీలో మిమ్మల్ని రానేలే, మీకు ఇక్కడ స్థానం లేదని. ఇవాళ మీరు ఏం కాంప్రమైజ్ ఏంది సంగతి, అది నెక్స్ట్ మాట్లాడుకుందాం. 2 సంవత్సరాల పాలన అయితే లాస్ అయిన నియోజకవర్గ ప్రజలు. మీరు ఇప్పుడు మూటలు పట్టుకొస్తారు హెలికాప్టర్లు అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు
నష్టపోయినటువంటి నర్సంపేట నియోజకవర్గానికి గతంలో జరిగే అభివృద్ధి కొనసాగింపుగా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు ప్రకటనలు కాదు, మీరు మస్తు మాట్లాడుతారు రేవంత్ రెడ్డి గారు. మాటలు కాదు, ఇక్కడ మా ప్రజలకు మాటలేందో మూటలేందో అన్ని తెలిసిన వాళ్ళు, చాలా చైతన్యవంత ప్రజలు నర్సంపేటలో. ఇలా ప్రతి ఇంటి ముందు అభివృద్ధి ఉంది బీఆర్ఎస్ది ఈ నియోజకవర్గంలో. మిగతా మీరు నిజంగానే తెచ్చినటువంటి నిధులు ఉంటే మీరు శంకుస్థాపనలు చేయండి, తప్పేం కాదు. నేనేమంటే మెడికల్ కాలేజీకు హెల్త్ పరమైన ప్రతిదీ చేసినాం. ఎస్, శంకుస్థాపన చేస్తే ఏమొస్తుంది? అలా అవపడుతుందిగా కంటిన్యూడా, కొత్తగా చేసేదే ఉండదు అలా. మేము చేసినాం కదా ఆనాడే, మీరే 2 సంవత్సరాల నుంచి టెండర్లు ఆపిల్లు కదా, కొత్తగా చేసేది ఏంటిది అలా? టీ డయాగ్నోస్టిక్ హబ్లో రక్త పరీక్షలు చేసే దిక్కు లేదు అక్కడ. ఎవరు రివ్యూ చేయమంటున్నాను నేను. 27 డిపార్ట్మెంట్ల సమీక్ష ముఖ్యమంత్రి గారు చేయాల్సిందే. ఈ నియోజకవర్గానికి పేద డెంగ్యూ లాంటి జ్వరం వచ్చింది, అన్ని ఆగిపోతానే అవయవాలు ఎక్కడెక్కడ. లాభం వచ్చే పనుల గురించి కాదు, ప్రజలకు ఉపయోగపడేటువంటి వాటి మీద రివ్యూ చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. రాష్ట్రంలో ఏకైక సైనిక్ స్కూల్ నర్సంపేట. ఇలా దాని పరిస్థితి, స్టాఫ్ మొత్తం కూడా నౌకరీ చేయక, జీతాలు రాక అందరూ వెళ్ళిపోతున్నారు, బ్యాక్ పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు. సో వెజ్ నాన్ వెజ్ ఫిష్ జాయింట్ మార్కెట్ ఇవాళ 7 కోట్లతో ఆగిపోయింది, పిల్లర్లు వేసి. ఒకనాడు చూసిన వాళ్ళు లేడు. ఇలా 7.5 కోట్లతో ఆడిటోరియం కట్టించిన ఏసీ నర్సంపేటలో 1000 మంది సిట్టింగ్. 5,000 రూపాయలు మున్సిపాలిటీకి పేమెంట్ ఇస్తే అద్భుతంగా పేదోళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి, కార్యక్రమాలు చేసుకోవడానికి, సంఘాలకు, సమావేశాలకు, వాళ్ళ కోతులు, కుక్కలు, పందులు తిరుగుతున్నాయి అందులో. మున్సిపల్ మంత్రి గారు మీరే కదా, సీఎం గారు, దయచేసి రివ్యూ చేయండి. టౌన్లో టఫెడ్కో నిధులు తెస్తే కొనసాగే పనులను రద్దు చేసింది మీ ప్రభుత్వం. ఇప్పటికే డబ్బు ఖర్చు కాలేదు, వాటిని ఇటు రద్దు చేసి అటు పెడతాను, అటు రద్దు చేసి ఇటు పెడతాం. ఇదేం మాయో అర్థం కాదు. నర్సంపేటలో బ్రహ్మాండంగా పార్కు కోసం స్థలాన్ని, హద్దులు, అన్యాకరణ హద్దులు పెట్టించినాం. పార్కు టెండర్లు పిలిచినాం. టెండర్లు అయిన తర్వాత బెదిరిస్తే కాంట్రాక్టర్ హైదరాబాద్ అటైపోయాడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ ప్రెస్ మీట్లో మేము అంటలేం, డీటెయిల్గా సమీక్షించండి అంటున్నాం. మీరు వచ్చినంత మాత్రాన గ్రామ పంచాయతీలకు పర్వాలేదు, మీరు వార్డు మెంబర్లతో పోటీ పడితే, సర్పంచ్తో పోటీ పడి మీరు ఓట్లాడితే నేనేం చేయలేను దానికి. కానీ ఈ సమయంలో, ఈ వారం రోజుల్లో ఏమొచ్చిందని, ఇది ఓట్ల కోసమే, ఇది ఓట్ల పర్యటన, మీ పంచాయతీ పరిష్కారం అయిందని చెప్పుకునేటువంటి వేదిక తప్ప ఈ నియోజకవర్గానికి మీరు చేసేది ఏమి లేదు, ఉనగూరేది లేదు. మీరు ఏ ప్రకటన చేసినా ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని, మీ నాయకత్వాన్ని విశ్వసించేటువంటి పరిస్థితి లేరు. మార్పులో భాగంగా బ్రహ్మాండంగా 100 కిలోమీటర్ల వేగంతో జరిగేటువంటి అభివృద్ధి ఇవాళ గొడ్డలి కాటుపడ్డట్టే ఈ నియోజకవర్గంలో ఎక్కడిదక్కడ ఆగిపోయింది. నీ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడినా అదే చెప్తారు. కనీసం మీరు సమీక్షించడం ద్వారా కాస్తంత కొనసాగుతున్నటువంటి పనులు ముందుకు పోతాయంటే ఆశతోటి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ తప్పక ఎమ్మెల్యే గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి,
నేను ప్రకటన చేసాడు మంత్రులతో కలిసే అనుకూలత ఉన్నటువంటి వాళ్ళనే సర్పంచ్లు గెలిపే అన్నాడు. ఇది నాకు అర్థం కాలే. మరి నర్సంపేట నియోజకవర్గానికి ఏ మంత్రి రాడు, ఏ మంత్రి ఎవరు కలవరు. మరి అంటే ఇక మీ పార్టీ ఓడగొట్టమన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు. మీరే కదా ఆ మెడికల్ కాలేజ్కి సెంట్రల్ లైటింగ్ ఇచ్చిన, కిలోమీటర్ పైబడి రోడ్ ఇచ్చిన, డబల్ రోడ్, సెంట్రల్ లైటింగ్, ఆ గ్రీనరీ, కిలోమీటర్ రోడ్ వేసే దిక్కులేదు. 2 ఏళ్ళు అవుతుంది, పరువు పోతున్నది. రోగులు పేదలు దిగబాట్లో బురదలో. అందుకే ఏమంటే ప్రతి డిపార్ట్మెంట్ దయచేసి రివ్యూ చేయండి. రివ్యూ చేస్తాననేటువంటి నోటు సీఎంఓ ద్వారా మీరు జిల్లా కలెక్టర్కు పంపిస్తారనే విశ్వాసంతో మేము రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాం. మీ షెడ్యూల్లో కనుక వస్తాం పోతాం ఓట్లు అడుగుతామంటే, మంత్రులతో చనువు ఉన్నోళ్ళని గెలిపించాలంటే ఏ మంత్రితో మీ ఎమ్మెల్యేకే చనువు లేదు, నిన్నటిదాకా నీతో చనువు లేదు. ఈ నియోజకవర్గం నుంచి ఎవరు సర్పంచ్ అయినా, ఎవరు మండలం అయినా, లీడర్ అయినా ఏ మంత్రిని కలిసేది లేదు. కాబట్టి మీ పార్టీకి ఎవరు కూడా ఓటు వేసేయలేదు. షెడ్యూల్లో రివ్యూ పెట్టండి. థ్యాంక్ యూ.